వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనాకు పోటీగా అమెరికా ఇప్పుడు సరికొత్త ప్రణాళికతో కసరత్తు చేస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ మీదుగా చైనాను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. రాబోయే దశాబ్దంలో ఇండో పెసిఫిక్ ప్రాంతంలో 300కు పైగా అధునాతన యుద్ధ విమానాలు మోహరించబోతున్నాయని చెబుతున్నారు. అమెరికా తన మిత్ర దేశాల ద్వారా ఈ అధునాతన F-35 యుద్ధ విమానాలను అక్కడ మోహరిస్తోంది. ఈ కారణంగా ఇండో పెసిఫిక్లో F-35 ఫైటర్ జెట్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ విమానాలన్నీ అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీచే తయారు చేయబడ్డాయి. 2020లో లాక్హీడ్ మార్టిన్ కంపెనీకి సింగపూర్కు 12 F-35B విమానాలు విక్రయించేందుకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆమోదించింది. 2026 నాటికి 4 విమానాలు డెలివరీ చేయబడతాయి. సింగపూర్ కూడా వైమానిక దళం కోసం F-35 కొనుగోలు చేయబోతోంది. F-35 స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కేవలం అమెరికా దగ్గరే కాకుండా ఇండో పెసిఫిక్ దేశాలైన జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియాతో పాటు యూరప్ దేశాల వద్ద కూడా ఉంది. దాన్ని భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో కూడా ఉపయోగించవచ్చు. అనేక దేశాలతో కూడిన ఉమ్మడి దళంలో లక్ష్య డేటాను పొందడానికి పైలట్ ఏదైనా F-35 నెట్వర్క్లోకి ప్లగ్ చేయొచ్చు. దీనికి అమెరికా ఓడా లేదా మరే ఇతర దేశానికి చెందిన ఓడా కావాల్సిన అవసరం లేదు. ఇటీవల సంవత్సరాల్లో చైనా తన వైమానిక దళంలో అనేక అత్యాధునిక విమానాలను చేకూర్చింది. చైనా త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక దళాన్ని కలిగి ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. దీని కారణంగా ఇండో పెసిఫిక్ ప్రాంతంలో వాయుశక్తిని పెంచాలని అమెరికాపై ఒత్తిడి చేస్తోంది. ఇష్టపడడం లేదు. అందుకే ఈ ప్లానింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న 14వ ఏరో ఇండియా ప్రదర్శనకు విదేశాల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా బెంగళూరులో జరుగుతున్న 14వ ఏరో ఇండియా ప్రదర్శనకు విదేశాల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా తన అత్యాధునిక F-35 యుద్ధ విమానాలను తొలిసారి భారత్కు తీసుకువచ్చింది. వీటితో పాటు F-16 సూపర్ హార్నెట్స్, B-1B బాంబర్లను కూడా ప్రదర్శించింది. అయితే అమెరికా ఉత్సాహం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సైనిక కొనుగోళ్లలో భారత్కు రష్యాను దూరం చేసి ఢిల్లీని ఆకట్టుకునేందుకు అగ్రరాజ్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సైనిక కొనుగోళ్ల విషయంలో సోవియట్ కాలం నుంచి భారత్కు రష్యా ప్రధాన ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతూ ఉంది. అయితే ఇటీవల యుక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా నుంచి సరఫరా ఆలస్యమవుతోంది. మరోవైపు సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలను ఆధునికీకరించి తమ గగన శక్తిని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీని ఆకట్టుకునేందుకు అమెరికా ఏరో ఇండియా ప్రదర్శనను 2 చేతులు ఉపయోగించుకుంటోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ ప్రదర్శనలో అమెరికా ప్రతినిధుల బృందం తమ యుద్ధ విమానాలు, బాంబర్లతో పాల్గొంది. F-35 యుద్ధ విమానాల గురించి భారత్, అమెరికా మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు. అయినప్పటికీ ఏరో ఇండియాలో తొలిసారిగా వాటిని ప్రదర్శించడం ఢిల్లీతో అమెరికా వ్యూహాత్మక బంధం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. కాగా ఈ F-35 యుద్ధ విమానాలను అగ్రరాజ్యం చాలా తక్కువ దేశాలకు ఎంపిక ప్రాధాన్యతలో విక్రయిస్తోంది. భారత్కు వీటిని అందిస్తారా లేదా అన్న దానిపై అమెరికా ఎంబసీ అధికారి రేర్ అడ్మిరల్ మైఖేల్ బేకర్ను ప్రశ్నించగా దీనిపై ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.